దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. యూత్ స్పోర్ట్స్ వైపు వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. ఒక్కో ప్లేయర్ అథ్లెట్ను ప్రత్యేకంగా అభినందించారు. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ ఈసారి 39 పతకాలు సాధించింది. అందులో 13 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 17 రజతాలు, 9 కాంస్య పతకాలు సాధించారు. కామన్వెల్త్ గేమ్స్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి తిరిగి వచ్చిన భారత ఆటగాళ్లతో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని తన నివాసంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్లేయర్లతో సుదీర్ఘంగా ముచ్చటించారు. గ్లాస్గోలో వారి అనుభవాలను తెలుసుకున్నారు. అద్భుతమైన ప్రదర్శనను ప్రశంసించారు. వారిని సత్కరించారు. అంతర్జాతీయ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు చూపించిన పట్టుదల, కృషిని ప్రధాని మోడీ అభినందించారు. దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు మోడీ. క్రీడాకారులను ప్రోత్సహించాలని, యువత క్రీడల వైపు వచ్చేలా వాతావరణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీని కలవడంపై క్రీడాకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భవిష్యత్ పోటీల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలని ప్రధాని ఆకాంక్షించారు. జో ఖేలేగా ఓ ఖిలేగా, ఆల్వేస్ చీర్ ఫర్ భారత్ అంటూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు. ఆడిన వాళ్లే రాణిస్తారని, ఎల్లప్పుడూ ప్రోత్సహించండని ప్రధాని పిలుపునిచ్చారు.